హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ అయిన కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ కారంకి సరిపడినన్ని వేసుకోండి ఎండుమిర్చి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకును మీకు తగినంత వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అలా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. అంతలోపే ఒక మిక్సీ గిన్నెలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకొని కరివేపాకు చల్లారిన దాన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టి అందులో వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.